విశ్వాసి అనేవాళ్ళు ఎప్పుడైనా సరే విశ్వాసముతో ఆలోచించాలి, విశ్వాసముతో చూడాలి, విశ్వాసముతో తలంచాలి, విశ్వాసముతో ముందుకు నడవాలి. హల్లెలూయా. విశ్వాసులు విశ్వాసముతోనే బ్రతకాలి. విశ్వాసులు విశ్వాసముతో ఆలోచించాలి. విశ్వాసం ఉన్నవారు పాజిటివ్గా ఉంటారు. ఎలా ఉంటారు? పాజిటివ్గా ఉంటారు, నెగిటివ్గా ఆలోచించరు. ఏమన్నా ఇందాక ఇప్పుడు సాక్ష్యం చెప్పారు కదా, అయ్యగారికి ఫోన్ చేశాను, అయ్యగారు ఏమన్నారు? ఏం కాదులే అమ్మా, ప్రార్థన చేద్దాం, ఏం కాదులే, దేవుడు సహాయం చేస్తాడులే అని మాట చెప్పారు. ఇది పాజిటివా నెగిటివా? అదే గనక నేను గనక అయ్యగారు గనక ఫోన్ చేసినప్పుడు, అయ్యో జ్వరం వచ్చిందా, కడుపులో నొప్పి వచ్చిందా, ఏ మూల నొప్పి వస్తుంది, కింద వస్తుందా పైన వస్తుందా, ఓహమ్మో అయ్యో ముందుగానే ఒక బిడ్డ పోయి ఉంది, ఏందమ్మా ఇట్లా జరిగింది, ఏమన్నా ఇద్దామో అని గనక అయ్యగారు అన్నాడే అనుకో, ఏమైపోయింది? హాస్పిటల్ దగ్గర పోవటం కాదు, ఓమ్మో అయ్యగారే ఇట్టన్నాడే, నిజంగానే ఏమన్నా ఇండిద్దంటావా? హాస్పిటల్ దగ్గరికి ఎంత భయమయంగా పోతారో, ఎంత దడదడగా. అసలు కొంతమంది అయితే ఇక కుప్పకూలిపోతారు. మనము దేవుని పిల్లలముగా, దేవుని విశ్వాసులముగా, దేవుని చేత రక్షింపబడిన బిడ్డలముగా మనం ఎప్పుడు కూడా విశ్వాసముతో ఆలోచించాలి, విశ్వాసముతో ప్రయత్నాలు మొదలు పెట్టాలి, విశ్వాసముతోనే మనం ముందుకి కొనసాగాలి, విశ్వాసముతో చూడాలి. విశ్వాసం అంటేనే లేని దానిని ఉన్నట్లుగా చూడటమే విశ్వాసము.